ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్య సాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు: రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెలా పేదల సేవలో కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే పైలట్ ప్రాజెక్టు కింద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థలను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదు మినహా ఉమ్మడి 9 జిల్లాల్లో 2 చొప్పున 18 సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి నోడల్ అధికారులను వెంటనే నియమించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరాకు అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్, పరీక్షలకు ముందు తీసుకొచ్చిన 100 రోజుల ప్రణాళిక వంటివి అద్భుత ఫలితాలకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది 72.8% ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది అది 78.39% పెరిగిందన్నారు. మత్స్య సాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాం గ్రామంలో కోల్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సుమారు 5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ దీపాలను ఆయన నిన్న ప్రారంభించారు. జిల్లాలోని 100 మత్స్యకార గ్రామాల్లో తొలి విడతగా 1400 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు, రెండో విడతలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మత్స్యకార గ్రామాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపరుస్తూ పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ది పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి గుడికొండ చుట్టూ 1,85 లక్షల రూపాయలతో నిర్మించనున్న గిరిప్రదక్షిణ రోడ్డును, 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులను ఈ సందర్భంగా ప్రారంభించారు. అదేవిధంగా లబ్ధిదారుల ఇళ్లలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యఘర్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. కార్యక్రమం ఫస్ట్ విడతగా మన కాన్స్టిట్యున్సీలో గానీ, మన జిల్లాలో గానీ 26,000 కనెక్షన్స్ ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అవన్నీ కూడా త్వరగా కంప్లీట్ చేయించి విద్యుత్తును తయారు చేసే అవకాశం భారతదేశంలో ఎక్కువ ఉంది. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు 1,000 కనెక్షన్స్ సబ్సిడీతో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కనెక్షన్స్ ఇచ్చారు. వాటిని మనం తొందరగా ఉపయోగించుకుంటే గనక మనకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి మనం చేస్తున్నాము 100% ఫ్రీగా 2 కిలోవాట్లు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నిన్న సందర్శించారు. పమిడిముక్కలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మరో కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో గ్రామంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులు పాడిన పద్యాలను విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే జలజీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా మామిడికోట గ్రామంలో జల్జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోనూ జలజీవన్ మిషన్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి రోజుకు సుమారు 55 లీటర్ల నీరు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను ఈరోజు పరీక్షించనున్నారు. ఈ ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలు పంపించబడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తాయని తెలిపింది. ఇది కేవలం పరీక్ష చేసేందుకు మాత్రమేనని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సమాచారం చేరవేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొంది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ ఉపకేంద్రాల వద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మత్స్య సాగరమాల ప్రాజెక్టుతో మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. 10వ తరగతి పరీక్షల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత పెరగడం కూటమి ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువస్తున్న సంస్కరణలకు నిదర్శనమని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.